హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, యమహాలో ఏమేమి వెహికల్స్ ఉన్నాయి, వాటికి సంబంధించిన ప్రైస్ ఏంటి అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాము. ఏ వెహికల్ కొనుక్కుంటే బాగుండిద్దో కూడా నేను మీకు ఈ వీడియోలో సజెస్ట్ చేస్తాను, కాబట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ స్కూటర్స్ గురించి మాట్లాడుకుందాము. మూడు స్కూటర్లు అయితే ఉన్నాయన్నమాట. ఫస్ట్ స్కూటర్ విషయానికి వస్తే ఫసినో 125 డ్రమ్ బ్రేక్ వేరియంట్ అయితే మీకు ₹1,00,000 ఉంది. 125cc తక్కువ వెయిట్లో నాకు ఒక వెహికల్ కావాలి అనుకుంటే తక్కువ ప్రైస్లో ఫసినో 125 అయితే మీరు కొనుక్కోవచ్చు. కొనుక్కునే ముందు ఖచ్చితంగా టెస్ట్ రైడ్ చేయండి. అదే మీరు డిస్క్ బ్రేక్ వేరియంట్ పర్చేస్ చేయాలనుకుంటే ₹1,10,000 లభిస్తూ ఉంది. సో బెటర్ బ్రేకింగ్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా మీకు డిస్క్ అయితే ఉండాలన్నమాట. నేనైతే మీకు డిస్క్ బ్రేక్ వేరియంటే సజెస్ట్ చేస్తాను. కొద్దిగా డిస్కౌంట్ అయితే అడగండి. ఏ షోరూమ్కి వెళ్ళినా సరే మీకు డిస్కౌంట్స్ అయితే ఉంటాయి. డిస్కౌంట్ లేకుండా ఏ వెహికల్ కూడా సేల్ చేయరు. సో ₹1,10,000 చెప్తారు కదా, ఎంతో కొంత డిస్కౌంట్ ఇస్తారు కాబట్టి మీకు ఇంకా కొద్దిగా ప్రైస్ అయితే తగ్గిపోయింది. సో అదనమాట. సెకండ్ వెహికల్ రేజెడ్డర్ 125 డ్రమ్ బ్రేక్ వేరియంట్ అయితే ₹98,000. సో ఫసినో వెహికల్ కన్నా ఇది ఇంకా తక్కువ ప్రైస్ అనమాట. అదే మీరు డిస్క్ బ్రేక్ వేరియంట్ తీసుకోవాలనుకుంటే ₹1,05,000 డిస్కౌంట్ ఇస్తారు కాబట్టి నాకు తెలిసి ఒక ₹2,000-3,000 డిస్కౌంట్ ఇచ్చినా సరే ఇంకా మీరు తక్కువ ప్రైస్లోనే డిస్క్ బ్రేక్ వేరియంట్ అయితే పర్చేస్ చేయొచ్చు. రేజెడ్డర్ 125 ఇంకా స్ట్రీట్ ర్యాలీ అని చెప్పేసి డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒకసారి మీకు దగ్గరలో ఉన్న యమహా షోరూమ్కి అయితే వెళ్ళి వాళ్ళని ఎగ్జాక్ట్ ప్రైజెస్ అయితే అడగచ్చు. మీ ఏరియాలో ఒకలాగా, మా ఏరియాలో ఒకలాగా ఉండిద్ది అనమాట. ఒక ₹2,000-3,000 అటు ఇటుగా ఉండిద్ది. మీకు ఒక అవగాహన ఇద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తామన్నా. ఎరాక్స్ 155 థర్డ్ స్కూటర్. సో ఇది మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఉండిద్ది అనమాట. ఇందులో కూడా మోడల్స్ అయితే ఉన్నాయి. కీలెస్ ఎంట్రీ అని చెప్పేసి, కీ అని చెప్పేసి ఇట్లా ఉంటాయి కదా. ₹1,75,000 బ్రో. సో మీకు బేస్ వేరియంట్ అనమాట. ఇది మీరు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. నాకు మంచి పెర్ఫార్మెన్స్ ఉన్న స్కూటర్ ఒకటి కావాలనుకుంటే యమహా నుంచి ఇది మీరు కొనుక్కోవచ్చు అనమాట. రిలయబిలిటీ అయితే బాగుంటాయి యమహా వెహికల్స్ అయితే. ఇంకా మోటార్ సైకిల్స్ విషయానికి వస్తే ఫస్ట్ మోటార్ సైకిల్ రీసెంట్గా యమహా కంపెనీ లాంచ్ చేసింది కదా, FJ డ్రైవ్. ₹1,45,000 లభిస్తూ ఉంది. తక్కువ ప్రైస్లో నాకు యమహా వెహికల్ ఒకటి కావాలనుకుంటే మాత్రం మోటార్ సైకిల్ మీరు ఇది కొనుక్కోవచ్చు. లేదు FZS వర్షన్ 4.0 కొనుక్కోవాలనుకుంటే ₹1,49,000 లభిస్తూ ఉంది. సో ఆ వెహికల్తో కంపేర్ చేసుకుంటే FZS వర్షన్ 4.0 బెస్ట్ అని చెప్తాను. కొంచెం మనీ యాడ్ చేసుకొని ఈ వెహికల్ అయితే పర్చేస్ చేయండి. థర్డ్ వెహికల్ FZS వర్షన్ 4.0 హైబ్రిడ్ వేరియంట్ అనమాట. ₹1,65,000. సో హైబ్రిడ్ వేరియంట్కి అంత అమౌంట్ పెట్టాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. FZS వర్షన్ 4.0 కొనుక్కోండి. ఫోర్త్ వెహికల్ విషయానికి వస్తే యమహా FZX ₹1,49,000. సో చాలా బాగుంటుంది. కంఫర్ట్ కానీ, రైడింగ్ కంఫర్ట్, సీట్ కంఫర్ట్ ఇవన్నీ మీకు FZXలో బాగుంటాయి. ఇంతకుముందు ప్రైస్ అయితే చాలా ఎక్కువ ఉండేది. క్రోమ్ ఫినిషింగ్ వేరియంట్ ఇప్పటికీ ప్రైస్ ఎక్కువే. ఇది బేస్ వేరియంట్ ప్రైస్ అనమాట. R15S చాలామంది ఈ వెహికల్కి ఫ్యాన్స్ అయితే ఉన్నారు. ₹1,95,000 లభిస్తూ ఉంది. 2 lakhs లోపు ఒక స్పోర్టీ లుక్లో సింగిల్ సీట్ వేరియంట్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు R15S అయితే కొనుక్కోవచ్చు. సిక్స్త్ వెహికల్ R15 వర్షన్ 4.0 ₹2,10,000 లభిస్తూ ఉంది. అదే R15M కొనుక్కోవాలనుకుంటే ₹2,26,000. R15Mలో మీకు క్విక్ షిఫ్టర్ అయితే ఉండేది కాబట్టి రైడ్ చేసేటప్పుడు బాగా ఎంజాయ్ చేస్తూ రైడ్ చేయొచ్చు. సో మీ ఇష్టం. మీ దగ్గర బడ్జెట్ తక్కువ ఉంటే R15 వర్షన్ 4.0 కొంచెం మనీ పెట్టుకోగలిగితే మాత్రం R15M కొనుక్కోండి. చాలామంది R15 వర్షన్ 5 ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారనమాట. చాలామంది నన్ను కలిసినప్పుడు కూడా అడుగుతూ ఉంటారు, నెక్స్ట్ జనరేషన్ వెహికల్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి. యమహా దగ్గర నుంచి అఫీషియల్గా ఎటువంటి అప్డేట్ అయితే లేదు కాబట్టి నేను మీకు కమిట్ అవ్వలేకపోతున్నాను బ్రో. ఏదైనా న్యూస్ తెలిస్తే మాత్రం Q&Aలో నేను మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను. అలాగే ఒక షార్ట్ వీడియో అయితే రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తాను ఏదైనా న్యూస్ తెలిస్తే యమహా దగ్గర నుంచి. సో మీకు ఎమర్జెన్సీగా వెహికల్ కావాలి అనుకుంటే స్పోర్టీ లుక్లో ఒక వెహికల్ R15 వర్షన్ 4 అయితే కొనుక్కోండి. లేకపోతే వర్షన్ 5 కోసం వెయిట్ చేయండి. ఇంకా MT15 వర్షన్ 2 TFT కన్సోల్ వేరియంట్ అయితే ₹2,08,000. ఇంతకుముందు ₹2,15,000, ₹2,20,000 ఉండేది కదా. ఇప్పుడు ప్రైస్ అయితే తగ్గిపోయింది. ₹2,08,000 ఈ వెహికల్ అయితే మీరు కొనుక్కోవచ్చు. లేదు TFT కన్సోల్ నాకు అవసరం లేదనుకుంటే స్టాండర్డ్ వేరియంట్ 2 lakhsలోనే లభిస్తూ ఉంది. ₹8,000 దాకా డిఫరెన్సెస్ అయితే ఉంది. ₹8,000 యాడ్ చేసుకుని TFT కన్సోలే పర్చేస్ చేయమని చెప్తాను నేనైతే. ఇంకా ఫైనల్గా యమహా XSR 155 నేను వీడియో రికార్డ్ చేసినప్పుడు ₹1,90,000. దాని తర్వాత ప్రైస్ పెరిగిందంటే ₹1,95,000. ఇప్పుడు ఆ వెహికల్ ఎవరు పర్చేస్ చేయట్లేదు ఏమో కానీ ప్రైస్ అయితే చాలా వరకు తగ్గింది. ₹1,86,000 లభిస్తూ ఉంది. సో ₹4,000 దాకా డిఫరెన్సెస్ అయితే ఉంది నేను వీడియో రికార్డ్ చేసేటప్పటికి ఇప్పటికి. సో మీకు ఇంకా డిస్కౌంట్స్ అయితే ఇస్తారు కాబట్టి ఇంకా తక్కువ ప్రైస్లోనే మీరు యమహా XSR 155 అయితే పర్చేస్ చేయొచ్చు. ఓకే, కెఫే రేసర్ లుక్ అలాగే న్యూ రెట్రో స్టైల్లో ఒక వెహికల్ కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు యమహా XSR 155 అయితే కొనుక్కోవచ్చు. నాకు కూడా పర్సనల్గా నచ్చిన వెహికల్ అనమాట యమహాలో.
155cc లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ అయితే ఉండిద్ది. పవర్ అండ్ టార్క్ చాలా బాగుండిద్ది. కంఫర్టబుల్ సీట్ అయితే ఉండిద్ది. రైడర్కి బాగుండిద్ది. బ్యాక్ సైడ్ పిలియన్ రైడర్కి అంత కంఫర్ట్ అయితే ఏమీ ఉండదు. సో లోకల్ వరకు మేనేజ్ చేయొచ్చు, కానీ ఎక్కువ దూరం పిలియన్ రైడర్తో వెళ్ళాలంటే మాత్రం కంఫర్ట్ ఉండదు. సో అది ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా MT-03 R3 ఈ రెండు వెహికల్స్కి సంబంధించిన ప్రైస్ డీటెయిల్స్ అయితే ఏమీ అప్డేట్ అవ్వలేదంట. పాత వెహికల్ ప్రైజెస్ ఏదైతే ఉందో అదే ప్రైస్లో సేల్ చేస్తూ ఉన్నారో. నాకు తెలిసి 4,50,000 రూపాయలు చేంజ్ అయితే ఉండొచ్చు. ఒకసారి మీకు దగ్గరలో ఉన్న యమహా బ్లూ స్క్వేర్ షోరూమ్కి అయితే వెళ్ళి ప్రైజెస్ అయితే తెలుసుకోగలరు ఈ రెండు వెహికల్స్ కొనుక్కోవాలి అని అనుకుంటే. ఇంకా ఏమేమి వెహికల్స్ పర్చేస్ చేయొచ్చు యమహాలో అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే, బాయ్స్ అయితే స్కూటర్స్లో రైజర్ డర్ 125 కొనుక్కోండి, తక్కువ ప్రైస్లో వచ్చేస్తూ ఉంది. బాయ్స్కి సెట్ అయిపోయింది రైజర్ డర్ 125. అదే గర్ల్స్ అనుకోండి, అంటే లేడీస్ అయితే ఫసినో 125 కొనుక్కోండి. అది స్కూటీస్ గురించి. పెర్ఫార్మెన్స్ కావాలనుకుంటే ఎరాక్స్ 155. ఇంకా మోటార్ సైకిల్స్ విషయానికి వస్తే FZ డ్రైవ్ని స్కిప్ చేసేసి FZS వర్షన్ 4.2 అయితే మీరు కొనుక్కోవచ్చు. FZX కూడా కొనుక్కోవచ్చు. సింగిల్ సీట్ అయితే ఉండేది, ఫ్యామిలీ కోసం ఉపయోగించుకోవాలనుకుంటే. కొంచెం పెర్ఫార్మెన్స్ కావాలనుకుంటే MT-15 వర్షన్ 2 TFT కన్సోల్ వేరియంట్, నియో రెట్రో స్టైల్లో ఉండాలనుకుంటే XSR 155. నేనైతే మీకు సజెస్ట్ చేసే వెహికల్ అయితే ఇవి. ఇంకా స్పోర్టీ లుక్లో కావాలనుకుంటే R15 వర్షన్ 4 కానీ R15M కానీ మీరు కొనుక్కోవచ్చు. సో ఇది మొత్తం మీ అందరికీ అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేశానని చెప్పేసి అనుకుంటున్నాను. నెక్స్ట్ హీరోలో ఏమేమి వెహికల్స్ ఉన్నాయి, వాటికి సంబంధించిన ప్రైస్ డీటెయిల్స్తో ఒక వీడియో రికార్డ్ చేస్తా. అందులో క్లియర్గా మాట్లాడుకుందాం. ఎవరైనా హీరో ఫ్యాన్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్ చేయండి. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎవరైతే యమహా వెహికల్స్ పర్చేస్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ప్రైస్ డీటెయిల్స్ ఎంతో తెలుసుకోవాలని చెప్పేసి ఉంటుంది కదా, వాళ్ళకి ఈ వీడియో ఎంతో కొంత హెల్ప్ అవ్వచ్చు. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.